నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. రాజధానిలో పర్యటించిన సీఎం చంద్రబాబు రాష్ట్రానికి పూర్వ వైభవం తెస్తామంటూ భరోసా. 5 ఏళ్లు అమరావతిలో విధ్వంసం సృష్టించారని మండిపాటు. రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో ప్రణమిల్లిన చంద్రబాబు తెలుగు జాతి గర్వంగా నిలబడేలా అమరావతిని నిర్మిస్తామని వెల్లడి. అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామంటూ వ్యాఖ్య. విధుల్లో కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగులపై ప్రభుత్వం వేటు. విశ్రాంత ఉద్యోగుల తొలగింపుపై నివేదిక ఇవ్వాలని సీఎస్ ఆదేశం. గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు. తన శాఖల సమీక్షలతో రెండో రోజు బిజీగా డిప్యూటీ సీఎం పవన్. ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచన. నిధులపై పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలని ఆదేశం. పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం. ఇప్పటికే హైకోర్టులో పూర్తయిన వాదనలు. తీర్పు వచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు. ఈ నెల 26న విజయవాడలో తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యవర్గ సమావేశం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరుతూ లేఖ. ఏపీలో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి ఎజెండాగా చర్చ. జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ కోర్టులో విచారణ. శుక్రవారం నుంచే డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ జరపాలని నిర్ణయం. గత జడ్జి బదిలీతో మళ్లీ మొదటికొచ్చిన డిశ్చార్జ్ పిటిషన్లు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు. లగ్దారం గనుల వ్యవహారంలో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డిపై కేసు. ప్రభుత్వ స్థలాల్లో పరిమితికి మించి తవ్వకాలు జరిపారని ఆరోపణలు. విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందన్న రాహుల్. నీట్, యూజీసీ నెట్ పరీక్షల నిర్వహణలో లోపాలపై ఆగ్రహం. ప్రశ్నాపత్రాల లీకేజీకి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్న. చైనాను ముంచెత్తిన వరదలు, నీట మురిగిన పలు ప్రాంతాలు. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోన్న నదులు, జలమయమైన పలు ప్రాంతాలు. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.